वाजे वाजे हवामहे सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् ॐ हृदातष्टेषु मनसो जीवेषु यद्ब्राह्मणाः संयजन्ते सखायः अत्राह त्वम् बीजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे अत्राह त्वम् बीजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे ॐ आर्षं धर्मोपदेशं च वेदशास्त्रा अविरोधिना यस्तर्केण अनुसन्धत्ते सः धर्मं वेद नेतरः सः धर्मं वेद नेतरः ॐ प्रदीपः सर्वविद्यानामुपाययः सर्वकर्मणाम् आश्रयः सर्वधर्माणां शश्वत् आन्वीक्षिकी मता आश्रयः सर्वधर्माणां शश्वत् आन्वीक्षिकी मता ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा सर्वपिता सर्वमाता शाश्वत पिता शाश्वत माता प्रमाणात्मा परमात्मा ओम ఓం కు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులు మిత్రులు, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, ముముక్షులారా, సత్యాసత్య జ్ఞాన జిజ్ఞాసులారా, ప్రమాణమే పరమాత్మ, పరమాత్మే ప్రమాణం, పరమాత్మని వాణియే సత ప్రమాణమే వేదం, వేదమే ప్రమాణం. ఎన్నో విషయాల్లో సందేహాలు కలుగుతుంటాయి ప్రపంచంలో. ఈ సంశయాలు
సంశయాత్మ వినశ్యతి. అటు ఇటు కాకుండా డోలయమాన స్థితి, సందిగ్ధావస్థ ఉంటుంది. చాలా సందేహాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో సందేహాలుంటే ఆ మార్గంలో ప్రయాణం చేయడం కఠినమవుతుంది. నిజానికి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది సందేహమే, సంశయమే. సంశయం లేకపోతే ఇంత ప్రయత్నం ఉండదు. సంశయాలే, ఈ సందేహాలే ఎన్నో అనర్థాలకు మూలం, ఎన్నో నేరాలకు మూలం, ఎన్నో సమస్యలకు మూలం సందేహమే. నిజానికి దేహమే సందేహం. నిజానికి ఈ దేహం లేకపోతే సందేహమే లేదు, సంశయమే లేదు. హిందీలో, సంస్కృతంలో ద్వివిధ అంటారు, దువిధ అంటారు. ద్వివిధ, రెండు విధాలు. అటు కాకుండా ఇటు కాకుండా, ఇటు కాకుండా ఉండడం. ద్వివిధ, డోలాయమాన స్థితి. పూర్తిగా అటు కాదు, పూర్తిగా ఇటు కాదు, ఏది కాకుండా, నిర్ణయం కాకుండా ఉంటుంది. దీన్ని నిశ్చయించుకోలేకపోతాం, తేల్చుకోలేకపోతాం. ద్వివిధ, అదే ద్విధ. హిందీలో ద్విధ, అదే ఇంగ్లీష్లో డౌట్, డగుట్, డబ్బుట్, డిఓయుబిటి, డబ్బుట్, ద్విధ. ఆ డౌట్ అంటే కూడా ఇంగ్లీష్లో అదే అర్థం వస్తుంది, ఇటు కాకుండా ఉండడం. ద్వివిధాలుగా రెండు రకాల జ్ఞానం. ఒకవైపు అవును, మరొక వైపు కాదు. అది కావచ్చేమో, ఏమో, కాకపోవచ్చు. అవును, కాదు, ఏది తెలియదు. అందుకే సంశయం గురించి గౌతమ మహర్షి, మేధాతిథి, అక్షపాదుడైన మహర్షి గౌతమ మహర్షి న్యాయదర్శనంలో ముందుగా మొదటి సూత్రంలో, ప్రథమ అధ్యాయం ప్రథమానికంలో మొదటి సూత్రంలో మొత్తం న్యాయదర్శనంలో ఏ విషయాలు వస్తాయి, ఏ విషయాల ప్రసంగం ఉంటుంది, ప్రస్తావన ఉంటుంది, ఎలా పరీక్ష చేసుకోవాలి అనే విషయం ముందే 16 శబ్దాల్లో చెప్పడం జరిగింది. ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, ఛల, జాతి నిగ్రహ స్థానానాం. ఇవి 16. వీటి గురించి ఉన్నట్టు తెలుసుకోవడం, యథార్థంగా తెలుసుకోవడం, దాని పేరు తత్వజ్ఞానం. యథార్థ జ్ఞానం, వాస్తవిక జ్ఞానం. ఆ తత్వజ్ఞానం వలన నిశ్రేయసం, నిశ్రేయసం అంటే మోక్షం, అధిగమ ప్రాప్తిస్తుంది. ఇందులో ముందు ప్రమాణాల గురించి చెప్పడం జరిగింది. ప్రమాణాలు 4 రకాల ప్రమాణాలను అంగీకరించడం జరిగింది గౌతమ మహర్షి ఆరంభంలో. తర్వాత ఇక ముందు ఇంకా 4 ప్రమాణాలు ఒప్పుకోవడం జరుగుతుంది. ప్రమాణాలు ఏమిటి, ఎలా కొలుచుకోవాలి, ఎలా తేల్చుకోవాలి, ఎలా నిర్ణయం చేసుకోవాలి, ముందు ఆ ప్రమాణాల గురించి చెప్పి, ఎందుకంటే ప్రమాణమే పరమాత్మ, ఆ ప్రమాణం వేదం కాబట్టి పరమాత్మ నామాన్ని స్మరించుకోవడం అవసరం. ఇక్కడ పరమాత్మ నామంతో పాటు వేదమే సవత ప్రమాణం. ఎందుకంటే ధర్మ జిజ్ఞాస సమానానం పరమం ప్రమాణం శృతి. మనుస్మృతిలో మన మహారాజు చెప్పడం జరిగింది. అర్థకామేష్వసక్తానాం ధర్మజ్ఞానం విధీయతే. అర్థములలో, కామములలో, అర్థకామేషు అందులో అసక్తులు, ఆసక్తి లేని వారికి ధర్మజ్ఞానం తెలుస్తుంది.
ధర్మాన్ని తెలుసుకోవాలనుకుంటే పరమ ప్రమాణం శృతి వేదాన్ని తెలుసుకోవాలి. వేదాన్ని అధ్యయనం చేయాలంటే ఎలా చేయాలి ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రమాణం అనే శబ్దంలో గౌతమ మహర్షి మార్గదర్శనం చేస్తున్నారు. తర్వాత ఈ ప్రమాణ ద్వారా అంటే ఈ స్కేళ్లతో, ఈ తూనికరాళ్లతో, ఈ కులపాత్రలతో కొలుచుకోండి, తూచుకోండి, అసలు విషయం తేల్చుకోండి. ఏ విషయాలు వేటి గురించి తెలుసుకోవాలంటే ప్రమేయాల గురించి తెలుసుకోవాలి. ఆ ప్రమేయాలు ఏమిటో 12 చెప్పడం జరిగింది. ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ, బుద్ధి అని 12 ప్రమాణాల గురించి తెలుసుకోవడమే మానవ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ 12 ప్రమేయాల గురించి యథార్థంగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏమి కావాలి? నిజానికి సంశయం కావాలి. అందుకే సంశయం అంటే ఏమిటో చెప్పడం జరిగింది మనకు 23వ సూత్రంలో. ప్రమాణ ప్రమేయ సంశయ. సంశయం అంటే ఏమిటి? సంశయాలు ఎందుకు కలుగుతాయి? ఎప్పుడు కలుగుతాయి? ఆ విషయాన్ని ఇదే అధ్యాయంలో ప్రథమానికంలోనే 23వ సూత్రంలో సమాన అనేక ధర్మ ఉపపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అనుపలబ్ధి అవ్యవస్థాత చ విశేష అపేక్ష విమర్శ సంశయ అని చెప్పడం జరిగింది. ఈ సూత్రాన్ని విడగొట్టుకోవాలి మనం. సమాన ధర్మ ఉపపత్తి, సమాన ధర్మాలు అలాగే అనిపిస్తున్నాయి. రెండు అలాగే అనిపిస్తున్నాయి. ఈ మనస్సు, ఈ ఆత్మ రెండు చేతనేమి అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనసులో ఆలోచనలు వస్తున్నాయి, తెలియకుండానే వస్తున్నాయి. ఆత్మ ఉంది, ఆత్మ నేను అనేది సామాన్యంగా స్థూలంగా తెలుసు. కానీ మనసు కూడా ఆత్మనే, అది కూడా చేతనమే. ఇక్కడ సందేహం వస్తుంది. ఎందుకంటే మనసులో గతి ఉన్నట్టు అనిపిస్తుంది. సంకల్ప వికల్పాలు, ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే మనసు నా మాట వినడం లేదు. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ మనసు జడమైతే నా మాట వినాలి కదా, కలములాగా, చేతిలో వస్తువులాగా. నా మాట వినడం లేదు, మనసు నా మాట వినడం లేదంటే మనసు చేతనమేమో. ఇక్కడ సమాన లక్షణాలు కనిపిస్తున్నాయి. సమాన సూత్రంలో సమాన ధర్మ ఉపపత్తి మనం విడగొట్టుకుంటే సమాన ధర్మ ఉపపత్తి. సమాన ధర్మం అంటే ఇక్కడ లక్షణాలు, ఉపపత్తి అంటే తెలుస్తుంది ఆ స్థితి. సమాన ధర్మం, సమాన లక్షణాలు అక్కడ అగుపడుతున్నాయి, అనిపిస్తాయి. మనసు కూడా చేతనమేమో అనిపిస్తుంది. చీకట్లో ఒక వస్తువును చూస్తున్నాం, అది ఒక స్కూటర్, ఒక బైక్. ఆ స్కూటర్ మీద కవర్ వేసింది ఉంది. చీకట్లో అది కూడా నల్లగా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తున్న మసక చీకట్లో అది గేదెనేమో లేదా ఒక జంతువేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎత్తు అంతే ఉంది, ఆ లావు అంతే ఉంది, ఒడ్డు పొడవు అంతే ఉంది. దూరం చూస్తే గేదెలాగా అనిపిస్తుంది. ఎందుకంటే సమాన లక్షణాలు, ఎత్తు అంతే ఉంది, వెడల్పు అంతే ఉంది, అంతే లావుగా అనిపిస్తుంది. ఇక్కడ సమాన ధర్మాలు, సమాన లక్షణాలు కనిపిస్తున్నాయి, కానీ పూర్తిగా తెలియడం లేదు. అది గేదె లేదా బైక్ ఎలా తెలుస్తుంది? బైక్ అంటే హ్యాండిల్ ఉండాలి, గేదె అంటే కొమ్ములు ఉండాలి. ఆ లక్షణాలు ఇంకా చూడలేదు. కొన్ని సమాన లక్షణాలు తెలుస్తున్నాయి. గేదె అయితే కదలాలి కదా, కదలడం లేదు. ఇది స్థిరంగా ఉంది. అక్కడ మనం కొన్ని ఆశిస్తున్నాం, అపేక్ష అంటారు దాన్ని, విశేష అపేక్ష, విమర్శ చేస్తున్నాం. విషయ అపేక్ష, విమర్శ అంటే ఇక్కడ అటు ఇటు అదా ఇదా తెలుసుకోవాలి.
ఇక్కడ విమర్శ అంటే రెండు రకాలు అన్నమాట. అది గేదె అవునా, బైకా, స్కూటరా, ఈ రకంగా విశేష ధర్మాలు తెలుసుకోవడం అవసరం ఉంటుంది. విశేష లక్షణాలు తెలియాలి. దానికోసం ప్రయత్నం చేస్తాం, విమర్శ చేస్తాం. విమర్శ అంటే దాన్ని ఆలోచిస్తాం అన్నమాట. ఇక్కడ విమర్శ అంటే ఆలోచించడం. అది అదా ఇదా, దాన్ని విమర్శ అంటారు. దాని పేరే సంశయం. ఈ రకంగా సంశయం కలుగుతుంది. సంశయం కలగడానికి కారణం ఏమిటంటే, సమాన ధర్మాలు ఉన్నప్పుడు కూడా సమాన ధర్మాలే కానీ స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నాము, నిర్ణయం చేసుకోలేకపోతున్నాం. అలాగే మనసు నా మాట వినడం లేదు, కానీ మళ్ళీ అది చైతన్యం అనిపిస్తుంది. మనసు చైతన్యమేమో, కానీ ఇంకా చూస్తే ఒక్కోసారి మనసు ఆగిపోతుంది, మాట వింటుంది. ఏకాగ్రం చేసినప్పుడు, పరీక్ష రాసేటప్పుడు, ఇష్టమైన పని చేసినప్పుడు మనసు ఆగుతుంది, మరి చెప్పినట్టు వింటుంది. అప్పుడు సంశయం వస్తుంది అన్నమాట. అది అనేక ధర్మ ఉపపత్తి. అందుకే సూత్రంలో సమాన అనేక ధర్మ ఉపపత్తి అని చెప్పడం జరిగింది. సమాన ధర్మాలు, అనేక ధర్మాలు. ఉపపత్తి అంటే ఆ స్థితి ఉన్నప్పుడు. అదే కాకుండా ఉపలబ్ధి. ఈ సూత్రంలో ఉపలబ్ధి అని ఒక శబ్దం ఉంది. ఉపలబ్ధి అంటే జ్ఞానం కలిగినప్పుడు. ఆ జ్ఞానంలో అనియమం, ఒక నియమం లేనప్పుడు దాన్ని అవ్యవస్థాత అన్నారు. అవ్యవస్థాత అటువంటి అవ్యవస్థ స్థితిలో, ఆ స్థితి నుండి ఇక్కడ పంచమ విభక్తి ఏకవచనం. అవ్యవస్థాత అంటే అటువంటి స్థితి వలన ఏం కలుగుతుంది? విశేషమైనటువంటి ధర్మం తెలియాలి. అసలు విశేషం తెలిసినప్పుడు సంశయం దూరం అవుతుంది. ఏ విషయంలోనే అంతే. కొన్ని సమాన లక్షణాలు తెలుస్తాయి. తెలిసినప్పుడు రెండు సమానమే కదా అనిపిస్తుంది. సామాన్యంగా ఈ రోజుల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సమాన దుస్తులు వేసుకుంటున్నారు. దూరం నుంచి చూస్తున్నాం. చూస్తే ఆ డ్రెస్సు, ఆ దుస్తులు సమానంగా ఉన్నాయి. పైన క్యాప్ పెట్టుకున్నారు. ఆడన మగన తెలియదు. దూరం చూసినప్పుడు దగ్గరకు వస్తే తెలుస్తుంది. సందేహం కలుగుతుంది, ఆడనో మగనో తెలియదు. కానీ కంఠం చూస్తే ఆడకంఠం ఉంది. అప్పుడు అర్థమవుతుంది, ఆడ లేదా మగ. ఈ విధంగా సమాన లక్షణాలు కూడా సంశయానికి కారణమవుతాయి. అలాగే విరుద్ధ లక్షణాలు కూడా సంశయానికి కారణమవుతాయి. కొన్ని విరుద్ధంగా ఉంటాయి. అంటే ఒకే జాతి, అదే జాతి ఉన్నప్పుడు ఒకసారి విరుద్ధంగా అనిపిస్తాయి. అప్పుడు కూడా సంశయం కలుగుతుంది. ఈ విధంగా ఈ సూత్రంలో చెప్పడం జరిగింది. సూత్రం విడగొట్టుకోవాలి. సమాన ధర్మ ఉపపత్తే ఉపలబ్ధి అవ్యవస్థాత. సమాన ధర్మ అంటే సమాన లక్షణాలు ఉన్నటువంటి స్థితిలో ఉపలబ్ధి. ఉపలబ్ధి అంటే ఇక్కడ మనం జ్ఞానం కలిగినప్పుడు, అప్పుడు దాని యొక్క అవ్యవస్థ ఉంటుంది. ఒక నియమం ఉండదు. నియమం సరిగ్గా లేనప్పుడు దాని వలన అప్పుడు మనకు విశేష అపేక్ష ఉంటుంది. విశేష ధర్మాలు తెలుసుకోవాలి. దాని అపేక్ష అంటే అవసరం ఉంటుంది. దాని పేరు సంశయము అని ఒక సంశయం, ఒక రకం సంశయం. మరొకటి అనేక ధర్మాలు ఉన్నప్పుడు, అనేక లక్షణాలు ఉన్నప్పుడు, ఆ స్థితిలో కూడా ఉపలబ్ధి కలిగినప్పుడు, అవ్యవస్థ ఉన్నప్పుడు, దాంట్లో అవ్యవస్థ, ఒక నియమం లేనప్పుడు, అప్పుడు కూడా సంశయం కలుగుతుంది. రెండు రకాల సంశయాలు. మరొకసారి సమాన ధర్మాలు కనిపించడం లేదు, అక్కడ తెలియడం లేదు. ఆ స్థితిలో అనుపలబ్ధి. విశేష ధర్మాలు కూడా తెలియడం లేదు. ఒకే జాతిలో అనేక ధర్మాలు ఉంటాయి, అనేక లక్షణాలు ఉంటాయి. ఒకే గోవు, కానీ గోజాతి ఒకటే, కానీ కొన్నిటి కొమ్ములు ఉండవు, కొన్నిటికి గంగడోలు ఉండదు. ఈ రోజుల్లో జెర్సీ జాతి ఉంది. రెండు ఆవులే, దూరం చూస్తే నిజానికి ఆవులు, కానీ ఒకటి ఆవు అనిపిస్తుంది, ఒకటి ఆవు కాదనిపిస్తుంది, ఒకటి గుర్రంలాగా అనిపిస్తుంది. జాతి ఒకటైనప్పుడు కూడా వేరే వేరే లక్షణాలు కనిపిస్తున్నాయి, ఒక నియమం కనిపించట్లేదు. అప్పుడు సందేహం కలుగుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఆత్మ విషయంలో, శరీరం విషయంలో, ఇంద్రియాల విషయాలలో, ఈ మనసు బుద్ధి విషయంలో, ఈ కర్మఫలం విషయంలో, దుఃఖాల కారణాల విషయాల్లో
ఈ రాగద్వేషాల విషయాల్లో, ధర్మాధర్మాలు, పాప పుణ్యాల విషయాలలో అన్ని సంశయాలు కలుగుతాయి. ఈ రోజుల్లో ఏది పాపమో ఏది పుణ్యమో తెలియదు. దేని పాపం అంటారు, దేని పుణ్యం అంటారు. ఈ దేవతలకు బలి ఇవ్వడం పుణ్యమా? కొందరు దేవతలకు బలి ఇవ్వడమే పుణ్యం అనుకుంటారు. మేకలను కోళ్ళు బలి ఇవ్వడమే, చంపడమే పుణ్యం. ఎందుకంటే అమ్మవారికి, పోషమ్మకు, మైసమ్మకు బలిస్తున్నాను, అమ్మ కరుణిస్తుంది అనుకుంటారు. ఇవన్నీ సంశయాలే. ఆధ్యాత్మికంగా భక్తి విషయంలో కూడా ఎన్నో సంశయాలు ఉంటాయి. ఏది సరైన మార్గం అర్థం కాదు. అందరు సరైన మార్గం అని చెప్తారు. అన్ని మతాలు ఒకటే అంటారు. అన్ని ధర్మాలు ఒకటే, అన్ని సంప్రదాయాలు ఒకటే, అన్ని దారులే వేరు, గమ్యం ఒకటే. కొండపైకి చేరుకోవడానికి ఎటువైపు నుంచైనా ఎక్కొచ్చు, అన్ని వైపు నుంచి ఎక్కొచ్చు అంటారు. అవన్నీ సంశయాలు. ఇటువంటి సంశయాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌతమ మహర్షి. 23వ సూత్రం అనేది చాలా ముఖ్యమైన సూత్రం, బాగా గుర్తుంచుకోవాలి. సమాన, ఇక్కడ విడగొట్టుకోవాలి, సమాన ధర్మ ఉపపత్తి, ఉపలబ్ధి, అవ్యవస్థాత. ఇంకోటి సమాన ధర్మ ఉపపత్తే అనుపలబ్ధి అవ్యవస్థాత. ఇది ఒక సూత్రం అవుతుంది, 2 సూత్రాలు. అలాగే సమాన ధర్మ విప్రతిపత్తి, సమాన ధర్మ విప్రతిపత్తే ఉపలబ్ధి అవ్యవస్థాత. తర్వాత సమాన ధర్మ విప్రతిపత్తి అనుపలబ్ధి అవ్యవస్థాత. తర్వాత అనేక ధర్మ ఉపపత్తే ఉపలబ్ధి అవ్యవస్థాత. అలాగే అనేక ధర్మ ఉపపత్తి అనుపలబ్ధి అవ్యవస్థాత. తర్వాత అనేక ధర్మ విప్రతిపత్తి ఉపలబ్ధి అవ్యవస్థాత. అలాగే అనేక ధర్మ విప్రతిపత్తి అనుపలబ్ధి అవ్యవస్థాత. మొత్తం 8 రకాలుగా మనకు సంశయాలు కలుగుతాయి. వీటిని వాత్సాయన మహర్షి 5 రకాలుగా విభజించడం జరిగింది. ఇంకా కొంచెం ప్రయత్నం చేసి 8 రకాలుగా దాన్ని స్పష్టం చేయడం జరిగింది. కొందరు 3 రకాలు తీసుకోవడం జరిగింది. సమాన ధర్మ ఉపపత్తి, ఉపలబ్ధి, తర్వాత అనేక ధర్మ ఉపలబ్ధి, అనుపలబ్ధి అని, తర్వాత విప్రతిపత్తి అని చెప్పేసి 3 రకాలు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతేనేమి సంశయం అనేది ఒకటి ఉంటుంది. చాలా విషయాలు సంశయాలు వస్తాయి, ఎన్నో విషయాల్లో సంశయాలు వస్తాయి. ప్రతి దినము ఎన్నో విషయాలు. భోజన విషయంలో తింటుంటాం, ఉప్పు ఉన్నట్టు అనిపిస్తుంది, లేనట్టు అనిపిస్తుంది. అసలు ఉప్పు వేశారా లేదా ఇందులో అనిపిస్తుంది. ఒకసారి తింటే ఒక ముద్దలో ఉప్పు ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక దాంట్లో లేదన్నట్టు అనిపిస్తుంది. అలా 2-3 రకాల కూరలు ఉన్నప్పుడు ఒక దాంట్లో కారం ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో కారం తక్కువ ఉంటుంది. అన్ని కూరలే, అన్ని పచ్చళ్ళే, ఒకటి కారం ఎక్కువ ఉంటుందో ఒకటి తక్కువ ఉంటుంది అనుకోండి. ఏ కూరలో ఉప్పు ఎక్కువ ఉందో, ఏ కూరలో ఉప్పు తక్కువ ఉందో తెలియదు. ఇలా సంశయాలు కలుగుతాయి, సమానమే అనిపిస్తాయి, మనం నిర్ణయం చేసుకోలేకపోతాం. ఇలా కొందరు మాటలు చెప్తుంటారు, ఆ మాటల్లో మనం నిర్ణయం చేసుకోలేకపోతాం, సమానం అనిపిస్తాయి, 2 మాటలు సమానం అనిపిస్తాయి. అలా ఈ రకంగా సంశయ గురించి తీసుకుంటూ 2వ అధ్యాయంలో ఈ ప్రమాణాల గురించి, ప్రమేయాల గురించి నిజానికి తీసుకోవాలి. ఎందుకంటే మొదటి సూత్రంలో ప్రమాణ ప్రమేయ అని చెప్పేసి ప్రారంభం చేసిన తర్వాత 2వ అధ్యాయంలో దాని గురించి ఇక్కడ లక్షణాలు, ప్రమాణ ప్రమేయ సంశయ ఏవైతే 16 ప్రతిపాద్య విషయాలు ఉన్నాయో వాటిని ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో మొదటి ఆహ్నికంలో ముందుగా సంశయం తీసుకుని పరీక్ష చేస్తున్నారు. సంశయ లక్షణాల పరీక్ష ఆరంభం చేయడం జరిగింది ఇక్కడ. అందుకే ఈ సూత్రంలో సమాన అనేక ధర్మ అధ్యవసాయాత్ అన్యతర ధర్మ అధ్యవసాయాత్ వా నా సంశయ. ఇది పూర్వపక్షి, శిష్యుడు అడుగుతున్నాడు గురుగారిని. ఈ సమాన ధర్మాలు, సమాన లక్షణాలు, అధ్యవసాయం అంటే నిశ్చయం, అధ్యవసాయం అంటే నిర్ణయం చేయడం, సమాన ధర్మాలు, సమాన ధర్మాలు అంటే లక్షణాలు, సమాన లక్షణాలు తెలిసినప్పుడు కూడా
సమాంతరం తీస్తే ఇంకేముంటుంది, అయిపోయింది కదా, అప్పుడు సంశయం ఎందుకు కలుగుతుంది అని ఇక్కడ సందేహం వ్యక్తం చేస్తున్నారు శిష్యుడు. సమాన అనేక ధర్మ అధ్యవసాయాత్. సమాన ధర్మాలు, అనేక ధర్మాలు, అనేక లక్షణాలు అధ్యవసాయాత్ అంటే తెలిసినప్పుడు, నిర్ణయం జరిగినప్పుడు, అన్యతర ధర్మాత్ వేరే ధర్మాలు, అధ్యవసాయాద్ లేదా అన్య ఇతర ధర్మాలు తెలిసినప్పుడు కూడా నా సంశయం కలగదు, అవసరం లేదు. ఎందుకు సంశయం కలుగుతుంది? సమాన లక్షణం తెలిసినాయి. ఇది ఇక్కడ సందేహం వ్యక్తం చేస్తున్నారు శిష్యుడు. సంశయం గురించి సంశయం అన్నమాట. సంశయం కలగనే కలగదు. ఎందుకంటే దాని ధర్మం దానికి ఉంది, దీని ధర్మం దీనికి ఉంది, దాని లక్షణం దానికి ఉన్నాయి, దీని లక్షణం దీనికి ఉన్నాయి. ఎందుకు కలగాలి? దూరం చూస్తున్నాము, ఒక స్తంభం కనిపిస్తుంది, చీకట్లో ఒక మనిషిలాగా అనిపిస్తుంది. అటువంటిప్పుడు సందేహం కలగడానికి వీల్లేదు. మనిషి వేరు, ఆ స్తంభం వేరు కదా. సమానంగా ఉంటే ఉండొచ్చు కాక, ఇక్కడ ఖండిస్తున్నాడు అన్నమాట శిష్యుడు. మీరు సంశయం అంటున్నారు, ఎందుకు సంశయం కలుగుతుంది? సమాన అనేక ధర్మ ఉపపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అనుపలబ్ధి అవస్థాత విశేష అపేక్ష విమర్శ సంశయం అని చెప్పేసి 23 సూత్రంలో అయితే చెప్పడం జరిగిందో ఆ సూత్రాన్ని ఇక్కడ ఖండిస్తున్నాడు శిష్యుడు గురుగారితో అంటున్నాడు. గురుగారు మీరైతే సంశయం గురించి అంటున్నారు, సంశయం రావడానికి వీలే లేదు. చెప్పిన పద్ధతుల్లో, ఆ సూత్రం చెప్పిన పద్ధతుల్లో ఆ అయితే మీరు లక్షణాలు చెప్పినారో, సంశయ లక్షణాలు నిర్వచనం, అసలు సంశయం కలగడానికి వీలే లేదు అంటున్నారు అనమాట. సమాన ధర్మం కానీ, సమాన లక్షణాలు కానీ, సమాన లక్షణం మరియు అనేక ధర్మాలు, అనేక లక్షణాలు తెలిసినప్పుడు, లేదా రెండిట్లో ఏదో ఒకటి తెలిసినప్పుడు, అన్యతర ధర్మ అధ్యావసాయత. అన్యతర అంటే రెండిలో ఏదో ఒకటి కానీ, అంటే సమాన లక్షణాలు కానీ, అనేక లక్షణాలు కానీ, విరుద్ధ లక్షణాలు అన్ని కలిపి కానీ, ఒకటొకటి తెలిసినప్పుడు కానీ, వా అంటే లేదా సమాన అనేక ధర్మ అధ్యవసాయాత్ ఒకటి, అన్య ధర్మ అధ్యవసాయాత్ వా అంటే లేదా నా సంశయం కలగదు అని సంశయ లక్షణాల గురించి దోషం, మీరు చెప్పిన దాంట్లో దోషం ఉంది అని చెప్పేసి గురుగారితో అడగడం జరుగుతుంది శిష్యుడు. ఇది పూర్వపక్షి ఈ సూత్రం ఇది. అలాగే రెండవ సూత్రంలో అక్కడ విప్రతిపత్తి సూత్రంలో, మనం 23వ సూత్రంలో విప్రతిపత్తి ఉంది. సమాన అనేక ధర్మ ఉపపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అనుపలబ్ధి అవస్థాత విశేష అపేక్ష విమర్శ సంశయ, అది సూత్రం. అందులో విప్రతిపత్తి కూడా ఉంది. ఈ విప్రతిపత్తి కూడా దానివల్ల కూడా కాదు. విప్రతిపత్తి అంటే విరుద్ధంగా తెలుసుకోవడం. విప్రతిపత్తి అవ్యవస్థాత్ అధ్యవసాయాత్. విప్రతిపత్తి అవుతుందో విరుద్ధంగా తెలుసుకోవడం, అందులో అవ్యవస్థ అవుతుందో, అనియమం ఉందో, ఒక నియమం లేకుండా, దానివల్ల కూడా సంశయం నా పైనుంచి మనం నా తీసుకోవాలి. నా సంశయ, ఒకటో సూత్రంలో నా సంశయం ఉంది, ఆ నా సంశయం ఇక్కడ తీసుకుంటే ఈ రకం కూడా సంశయం కలగదు. సూత్రం చెప్పిన శబ్దాలను ఇక్కడ ఖండించడం జరుగుతుంది. ఏ రకం కూడా సంశయం కలగడానికి వీలే లేదు. ఒకవేళ విప్రతిపత్తి విరుద్ధంగా తెలుసుకున్నప్పుడు కూడా విరుద్ధ జ్ఞానం ద్వారా కానీ, సంప్రతిపత్తి అనుకూల జ్ఞానం ద్వారా కానీ, తన ఉన్నటువంటి జ్ఞానం ద్వారా కానీ, అప్పుడు కూడా సంశయం కలగడానికి లేదు. ఎందుకంటే విరుద్ధ జ్ఞానం దానికి ఉంటుంది, అనుకూలంగా ఉన్నది ఉంటుంది. విప్రతిపత్తౌ చ సంప్రతిపత్తే, ఇక్కడ కూడా నా సంశయ, రెండు రకాలు కూడా, ఈ రకం కూడా సంశయం కలగదు. ఇది కూడా పూర్వపక్షి. ఈ సూత్రం కూడా, మూడో సూత్రం కూడా పూర్వపక్షి. ఆ సూత్రాన్ని 23 సూత్రం ఉన్న దాన్ని ఆ శబ్దాలు తీసుకొని శిష్యుడు ఖండిస్తున్నాడు. తర్వాత అవ్యవస్థ కూడా ఉంది అందులో, అవ్యవస్థాత. ఈ రకం అవ్యవస్థ ఉన్నప్పటికీ కూడా సంశయం కలగదు. ఎందుకు కలుగుతుంది సంశయం? సంశయం కలగడానికి వీలే లేదు. అది ఉన్నది ఉంటుంది, దాని జ్ఞానం దానికి ఉండేది, దాని లక్షణాలు దానికి ఉన్నాయి. అంటే ఇది ఎవరి మాట అంటే జిజ్ఞాస లేని వారు చేసే వ్యవహారం అన్నమాట. తెలుసుకోవాలని కోరిక లేనప్పుడు ఇవన్నీ ఉంటాయి. సోమరుల యొక్క పనిది. శిష్యుడు సోమరు అనుకోండి, ఆ శిష్యుడు అంటున్నాడు ఎందుకు తెలుసుకోవాలి, దాని లక్షణం దానికి ఉంది, దీని లక్షణం దీనికి ఉంది, విరుద్ధ జ్ఞానం ఉంటే ఏంటి, అనుకూలం ఉంటే ఏంటి, ఎలా ఉంటే ఎందుకు, సంశయం ఎందుకు,
దాని చోట అది ఉంది, దీని చోట ఇది ఉంది. స్తంభం ఉన్న చోట స్తంభం ఉంది, మనిషి ఉన్న చోట మనిషి ఉన్నాడు. అవసరం లేదు, తెలుసుకోవడం అవసరం లేదు కదా. సరే అవ్యవస్థ ఉండొచ్చు, ఉండని అవ్యవస్థ ఎందుకు, సంశయం లేదు, అవసరం లేదు అంటున్నారు. విప్రతిపత్తవచ్చు సంప్రతిపత్తి అయినప్పుడు కూడా అక్కడ సంశయం లేదు, ఉండడానికి వీలు లేదు. అలాగే 4వ సూత్రం కూడా అంతే. 4వ సూత్రంలో అవ్యవస్థాత్మని, ఇక్కడ ఆత్మ అంటే స్వరూపం, అవ్యవస్థాత్మని అవ్యవస్థ స్వరూపములో, అవ్యవస్థ ఆత్మని సప్తమి విభక్తి ఏకవచనం, అవ్యవస్థ ఆత్మని. 4వ సూత్రం అవ్యవస్థ స్వరూపములో వ్యవస్థితత్వాత్, వ్యవస్థితత్వాత్ అంటే వ్యవస్థితంగా ఉండడం వలన, చ చ అంటే మరియు, అవ్యవస్థాయా అవ్యవస్థ యొక్క, అప్పుడు కూడా సంశయం కలగడానికి వీల్లేదు, అవ్యవస్థలు కూడా. ఇది కూడా దోషమే. ఎలా ఉంటే ఏంటి, వ్యవస్థ సరిగా లేని ఆ అవ్యవస్థ స్వరూపంలో వ్యవస్థితంగా ఉన్నప్పుడు కూడా, అవ్యవస్థ ఉంది అంటే ఒక నియమం లేదు, అందులో వ్యవస్థితంగా కనిపిస్తుంది అనుకోండి, అయినప్పటికీ కూడా అది ఎట్లాగో అవ్యవస్థ యొక్క వ్యవస్థనే కదా. అవ్యవస్థలో వ్యవస్థ అంటే ఆ నియమంలో ఏ నియమాలు లేకుండా ఉండడం ఒక నియమం, ఏ నియమం లేకపోవడం కూడా ఒక నియమమే. అప్పుడు కూడా సంశయం కలగడానికి వీలు లేదు అని శిష్యుడు అడుగుతున్నాడు. ఇది కూడా పూర్వపక్షి. ఈ రకంగా సంశయాలు కలగడానికి వీలు లేదు, అవసరం లేదు అన్నప్పుడు తర్వాత దాన్ని ఈ సంశయాల గురించి స్పష్టం చేయడం జరుగుతుంది గౌతమ మహర్షి. నిజానికి సంశయం మీరు ఏదంటున్నారో తెలుసుకోవాలని అనుకున్నప్పుడు సంశయం కలుగుతుంది, తెలుసుకోవాలని లేనప్పుడు సంశయం కలగడానికి వీలు లేదు. కాబట్టి మొత్తం మీద తెలుసుకోవడం అవసరం ఉంటుంది, స్పష్టమైన జ్ఞానం అవసరం ఉంటుంది. ఏ చిన్న పని అయినా వంట చేసేటప్పుడు కూడా స్పష్టంగా తెలియాలి, ఇది ఉప్పు, ఇది కారం, ఇది పప్పు, ఇది నూనె, ఈ కూరగాయలని తెలియాలి, ఏ కూరగాయలను ఎలా వండాలి తెలియాలి. ఏదైతేనేమి అన్ని వేసిన, కొందరు చెప్తుంటారు అన్ని వేసేయండి వండేసేయండి, ఇంకా సంశయం ఎందుకు, ఉప్పు ఉందా లేదా, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, కారం ఉంటుంది ఉండని లేకపోతే, రుచి ఉంటుందో లేదో, రుచి ఉంటుంది లేకపోతే ఏంటి, తింటే అయిపోతుంది. కొందరు ఆకలిసినప్పుడు అంటారు ఏదో ఒకటి పెట్టేసేయండి, ఏదున్నా పర్వాలేదు. వారికి సంశయం ఉండదు, ఎందుకంటే బాగా ఆకలి వేస్తుంది లేదా బాగా నిద్ర వస్తుంది, ఏదో ఒకటి వేసేయండి, ఏ స్థలం అయితే ఏంటి, నిద్ర చోటు ఎరగదు, ఆకలి రుచి ఎరగదు. అలాగే శిష్యునికి ఇక్కడ ఓపిక లేదన్నమాట, అందుకే సంశయం ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం కూడా ఇటువంటి వ్యవహారం చేస్తుంటాం. ఆధ్యాత్మిక మార్గంలో ఏ మార్గం అయితే ఏంటి, ఏ దారి అయితే, ఏ సంప్రదాయం అయితే ఏంటి, అక్కడ మనశ్శాంతి లభిస్తుందా లేదా, ప్రశాంతంగా ఉంది, సిద్ధాంతం ఎలా ఉంటే మనకెందుకు, ఏ దారి అయితే ఏమిటి, చేరుకోవడం ముఖ్యం. అన్ని మార్గాలు అక్కడికే. ఇటువంటి వ్యవహారంలో కొట్టుకుపోతాం మనం, చాలా మోసపోవడం జరుగుతుంది. సంశయాలు నివృత్తి కాకుండానే సాగాలని చూస్తాం. ముందుకు వెళ్తున్నామా లేదా అంతే అది చూసుకోవాలి. రోజులు గడుస్తున్నాయా లేదా, దినాలు గడుస్తున్నాయి చాలు, ఈ రోజు గడిస్తే చాలు, ఇంకా సంశయం ఎందుకు, రేపటి గురించి ఆలోచన ఎందుకు, నిన్నటి గురించి బాధ ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు, ఏం ఆలోచించకూడదు, ప్రశాంతంగా ఉండాలి. ఏ కోరిక లేకుండా, ఏ ఆలోచన లేకుండా పూర్తిగా మనసంతా రిక్తం చేసుకోవాలి, మనసంతా ఖాళీగా ఉంచుకోవాలి, ఏం ఆలోచించకూడదు. అన్ని సందేహించడం బాగుండదు. ప్రతిదానికి కొందరు అతి సంశయం కూడా చేస్తారు, అతిగా సందేహిస్తారు, అది కూడా తప్పే. సంశయం లేకపోవడం కూడా తప్పే. మనం తరగతి గదుల్లో, విద్యాలయాల్లో చూస్తాం, పాఠశాలల్లో కొందరు ఏమి అడగరు, అంటే సరిగా ఏమి వినలేదన్నమాట. కొందరు పూర్తిగా వింటారు, సరిగా అర్థమవుతుంది, సరిగా అర్థమైన తర్వాత ఆ విషయం గురించి నిశ్చయమైన తర్వాత, ఆ సందేహం నివృత్తి అయిన తర్వాత అడగడానికి వీలేదు, వారు అడగరు. ఏమి అర్థం కాని వారు కూడా అడగరు, మధ్యలో ఉన్న వారే. కొంత తెలుస్తుంది కొంత తెలియదు,
సగం తెలిసి సగం తెలియకుండా ఉన్నప్పుడు ఏది నిర్ణయం కానప్పుడే సంశయం వస్తుంది. మనం కూడా ఆ స్థితిలో ఉంటాం. ఎన్నో విషయాల్లో ఈ స్థితి ఉంటుంది. స్థూల విషయాల్లో కూడా కొంత తెలుస్తుంది, కొంత తెలియదు. అంతెందుకు మన గురించి మనకే తెలియదు. మన శరీరం గురించి మనకే తెలియదు. కొంత తెలుస్తుంది, కొంత తెలియదు. ఇప్పుడు జలుబు, రొంప వచ్చేసింది. అప్పుడు మనకేది తెలియదు, ఇది కరోనానా లేదా మామూలు జలుబా, ఏది తెలియదు. ఎందుకంటే స్పష్టమైన లక్షణం తెలియట్లేదు. అప్పుడు అలా అనిపిస్తుంది, అప్పుడు ఇలాగ అనిపిస్తుంది, ఇది కరోనా కావచ్చేమో అనిపిస్తుంది, మళ్ళీ కాదనిపిస్తుంది, సందేహం కలుగుతుంది. అప్పుడే మనం వైద్యం దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సందేహం లేకపోతే వెళ్ళాము. ఇది మామూలు జలుబే అనే నిర్ణయం అయిన తర్వాత ఏదో చేసుకుంటాం, తగ్గించుకుంటాం. సందేహం వచ్చిందనుకోండి, అర్థం కాని పరిస్థితుల్లో సందిగ్ధావస్థ ఉంటుంది. అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేదా ఎవరిని అడుగుతాం, ఇలా అనిపిస్తుంది, ఏది సరైనది ఏమిటి. అలాగే మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, అప్పుడు కూడా సందేహం కలుగుతుంది, ఏ ప్రాంతం కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఏ దిశలో ఏ గది ఉండాలి, ఎటువైపు గేట్ ఉండాలి, తెలియదు. సగం సగం తెలుసు, కొంత తెలుసు. అప్పుడేం చేస్తాం, ప్లాన్ వేయించుకుంటాం, ఇంజనీర్ని పట్టుకుంటాం. ఇవన్నీ కూడా తెలియనప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఆధ్యాత్మికంగా ఈ ప్రయత్నం చేయడం లేదు. చిన్న చిన్న విషయాలలో, స్థూలమైన విషయాలలో ఈ ప్రయత్నం చేస్తున్నాము. అసలు విషయంలో, శరీరం విషయంలో, అసలు రోగాలు రాకుండా ఎలా ఉండాలి, అసలు ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, ఏ కరోనా రాకుండా, ఈ అంటువ్యాధి రాకుండా, ఏ మహమ్మారి రాకుండా ఎలా ఉండాలి, గమనించడం లేదు, మనం ఆలోచించడం లేదు. అసలు సందేహం రావడం లేదు. తర్వాత వచ్చే రోగాలు, ఎన్నో రోగాలు రావచ్చు, ఊహించడం అవసరం ఉంటుంది. ఆ విధంగా ఎటువంటి ముందు జాగ్రత్త లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఆధ్యాత్మికం కూడా ఎటువంటి ముందు యోజన లేదు, పథకం లేదు, పరిగెత్తాలని చూస్తున్నాం. ఇప్పుడే ఇక ఈరోజే ధ్యానం కుదిరిపోవాలి, ఈరోజే మనసు నిలకడైపోవాలి, ఇప్పుడే సమాధి లభించాలి, లేదా ఇప్పుడే భక్తి కుదిరి భగవంతుడు అన్ని అనుగ్రహించాలి, అనుకున్నది సాధించాలి, అనుకున్న పనులను అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి. ఆలోచన మంచిదే, కోరిక మంచిదే. కానీ నేను సరైన సాధన చేస్తున్నానా లేదా, సరైన ప్రయత్నం చేస్తున్నానా లేదా అనే సంశయం రావడం లేదు. ఇతరుల గురించి సంశయాలు, ఈ అత్త కోడల మధ్య సంశయాలు ఉంటాయి. సంశయాలు, సంబంధాల విషయంలో కూడా సంశయాలు ఉంటాయి. మిత్రుల మధ్య సంశయాలు వస్తాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు, ప్రజల మధ్య సంశయాలే. తల్లి కూతుల మధ్య సంశయమే. మనస్పర్ధలు వస్తున్నాయి. అనవసర విషయాల్లో సంశయాలు, కానీ ముఖ్యమైన విషయాల్లో సంశయాలు రావడం లేదు, సందేహం రావడం లేదు. తెలిసిపోయింది అనిపిస్తుంది, అర్థమైపోయింది, ఇంకేముంటుంది, ఇంకేం లేదు, అవసరం లేదు, చదివినాం కదా, విన్నాం కదా, యోగ దర్శనం అయిపోయింది, సాంఖ్య దర్శనం అయిపోయింది, ఇంకేముంటుంది, అయిపోయింది, ఇంకా సంశయం లేదు, ఇక సరిపోయింది. అలాగే మనం ఇప్పుడు ఇలాగ అనుకుంటున్నాము, 2 దర్శనాల్లో అన్ని విషయాలు వచ్చేసినాయి, ఇంకేముంటుంది, ఇంకేమి లేదు అనే స్థితిలో ఉన్నాం. ఆ స్థితి గురించి ఇక్కడ మనకు గౌతమ మహర్షి 2వ అధ్యాయంలో ఈ సూత్రాల ద్వారా స్పష్టం చేస్తున్నారు. శిష్యుని రూపంలో, పూర్వపక్ష రూపంలో చెప్తున్నారు. మనం చేస్తున్నది ఇదే. ఇంద్ర విరోచనల కథ ఉపనిషత్తులో విన్నాం. ఇంద్రునికి సంశయం వస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, గురుగారి దగ్గరికి వస్తారు, అసలు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మస్వరూపం ఏంటి మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ 32 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించండి అని చెప్పేసి గురుగారు చెప్తారు. మళ్ళీ పాటిస్తాడు, మళ్ళీ తెలుసుకొని వెళ్తాడు. సరిపోయింది అనిపిస్తుంది, ఇక సంశయాలన్నీ కూడా నివృత్తి అయిపోయినా, ఏ సందేహం లేదు, అయిపోయింది విద్య అని వెళ్ళిపోతాడు. విరోచనుడు అయితే ముందే వెళ్ళిపోతాడు. ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ఇదే ఆత్మ అని చెప్పినప్పుడు, ఆహా, ఆత్మ అంటే ఇంతేనా, నీటిలో ప్రతిబింబమే ఆత్మనా, అంటే నా శరీరమే ఆత్మ, సరిపోయింది అని వెళ్ళిపోతాడు. మళ్ళీ రాడు, తిరిగి రాడు, ప్రపంచంలో ఉండిపోతాడు. మనం కూడా అలాగే చేస్తాం, విరోచనలాగానే చేస్తున్నాం. ఇక ఏ సంశయాలు లేవు, అంతా ఇంతే, విద్య అంతా ఇంతే, భక్తి అంటే ఇంతే, ఆధ్యాత్మికత అంటే ఇంతే, యోగం అంటే ఇంతే,
ఇంతకంటే ఏముంటుంది, సరిపోయింది అని వెళ్ళిపోతారు. కొందరేమో ఇక తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నా స్థితి ఇంతే, నా సామర్థ్యం ఇంతే, ఇంతకంటే ఇక నేను తెలుసుకోలేను, నా పరిమితి ఇంతే. కొందరికేమో అవసరం లేదనిపిస్తుంది, అవసరం లేదని వెళ్ళిపోవడం ఉంటుంది. కొందరికి ఓపిక లేక వెళ్ళిపోతారు, కొందరికి సామర్థ్యం పట్ల నమ్మకం లేక వెళ్ళిపోతారు. మనం కూడా ఇటువంటి పనులు చేస్తాం ఎన్నో విషయాలలో. ఇక చాలు, ఇంతకంటే ఏం చేయలేం అని. కానీ ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఏదో ఉంటుంది, ఇంకా ముందుకు, ఇంకా ముందుకు, ఇంకా ముందుకు ముందుకు వెళ్ళాలి, తెలుసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, అసలు లోతుని పట్టుకోవాలి, అంత చూడాలి, అసలు లక్ష్యం చేరుకోవాలి. ఇంకా మన ఊరు రాలేదు, మన వాహనం ముందుకెళ్తుంది కానీ ఇంకా ఊరు రాలేదు. కొందరు మధ్యలో దిగిపోతారు. ఒకసారి మనకు కూడా భ్రమలు, ఆ పని చేస్తాం, ఊరు వచ్చింది అనుకుంటాం, ఆ డెస్టినేషన్, ఆ గమ్యం చేరుకున్నాం అనుకుంటాం, ఒకసారి దిగిపోతారు కొందరు తెలియని వారు. అప్పుడు బాధపడతాం, అయ్యో ఇంకా లక్ష్యం చేరుకోలేదే, అనవసరంగా దిగేశాం, మళ్ళీ వేరే బస్ ఎక్కుతాం. అలాగే ఈ మార్గం కూడా అంతే. కొందరు దిగిపోతారు యోగా మార్గంలో, యోగాభ్యాసం చేస్తూ సాధన చేస్తూ, సరిపోయింది, చేరుకున్నాను, అర్థమైపోయిందని చెప్పేసి దిగిపోతారు, ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. కొందరు ముందుకెళ్తారు, అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నేను మధ్యలో దిగిపోయినాను అని. సంశయం రావాలి. ఆ సంశయం నివృత్తి చేసుకోవడానికి ప్రమాణపూర్వకంగా, తర్కపూర్వకంగా ఉండాలి. ముఖ్యంగా ప్రమాణం, తర్కం రెండు అవసరం. ముందు తర్కం ఉంటుంది, తర్కం ద్వారా అర్థం చేసుకొని ప్రమాణాలతో నిర్ణయం చేసుకోవాలి. స్పష్టం అయిపోవాలి, స్థిరం అయిపోవాలి. ఇటువంటి అవ్యవస్థ ఉండకూడదు, అనియమం ఉండకూడదు, సువ్యవస్థితంగా ఉండాలి. పూర్తిగా సిస్టమాటిక్ ఉండాలి. ఈ తప్పులు చేయడం వల్ల మనకు ఎన్నో విషయాలు దూరం చేసుకుంటున్నాం, ఆగిపోతున్నాం, సాగడం లేదు. జీవితంలో కూడా, భౌతికంగా కూడా వ్యాపారాలు చేస్తారు, లేదా రాజకీయాలు చేస్తారు, భౌతిక ఉన్నతి గురించి ప్రయత్నం చేస్తారు, అక్కడ కూడా ఆగిపోతారు. సరిపోయింది. కొందరు డాన్స్ నేర్చుకుంటారు, సంగీతం నేర్చుకుంటుంటారు, రకరకాల కళలు నేర్చుకుంటుంటారు, సగమే ఆగిపోతారు, కొంతవరకే. సంశయం నడిపిస్తుంది, సంశయం జిజ్ఞాసను కలిగిస్తుంది. అందుకే 2వ అధ్యాయంలో సంశయం గురించి స్పష్టంగా చేయడానికి ఇక్కడ సంశయ నిర్ణయ పరీక్ష. నిజానికి ఇది సంశయ లక్షణాలు ఏమిటి, అసలు సంశయం అంటే, అసలు ఈ సందేహం కలగడానికి కారణం ఏమిటి, ఎప్పుడెప్పుడు కలుగుతుంది అనేది మనం కూడా చూసుకోవాలి. ఇవి రోజు చేస్తాం, నిజానికి ప్రతిరోజు చేస్తాం, కానీ ఒక సువ్యవస్థితంగా ఇంతవరకు చేయలేదు. ఈరోజు ప్రయత్నం చేయండి. అసలు ఏ విషయాలు సంశయాలు కలుగుతున్నాయి, సందేహాలు కలుగుతున్నాయి? మనుషుల విషయాలలో, కోడల గురించి అత్తకు, అత్త గురించి కోడలకు, పిల్లల గురించి తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల గురించి పిల్లలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, బయట వ్యవహారంలో, ఈ వ్యాపారంలో కూడా సంశయాలు ఉంటాయి. ఒక వస్తువు కొన్నాను, కానీ ఇది శుద్ధమైన వస్తువేనా, కల్తీ ఏమైనా ఉందా, అసలు కొన్నాను, ఈ రేటు ఇంతేనా, రేటు ఏమైనా ఎక్కువ పెట్టినానా, చీరలు కొన్నా, వస్తువులు కొన్నా కూడా సంశయం కలగాలి. సంశయం కలగలేదంటే మనం మోసపోతున్నాం. ముందు సంశయించడం మంచిది. అందుకే కీడించి మేలించాలంటారు. ముందు కీడించాలి, కీడు గురించి ఆలోచించాలి, తర్వాత మేలు. గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. అందుకే చాణక్యుడు చెప్తాడు, ఎవరినైనా సగమే నమ్మండి, పూర్తిగా నమ్మకండి. కేవలం భగవంతుని పూర్తిగా నమ్మండి, పూర్ణంగా నమ్మండి. భగవంతుని పూర్తిగా నమ్మవచ్చు, అక్కడ సంశయం లేదు, నిస్సంశయం, నిస్సందేహం. కానీ మనుషుల వ్యవహారాల్లో సగం సగమే నమ్మాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో, ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టం. ఎందుకంటే మనసులు అదుపులో ఉండవు. మనసును వదిలిపెట్టేస్తాం. ఒక వాహనానికి వేగం పెంచేసి వదిలిపెట్టినప్పుడు ఏ బ్రేక్ వేయకపోతే అది ఎటో వెళ్ళిపోతుంది వాహనం. అలాగే మనసు కూడా అంతే. మనసుకు వేగాన్ని ఇచ్చేసాం, స్వతంత్రం ఇచ్చేసాం, ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నది. మళ్ళీ బ్రేక్ వేయాలంటే అభ్యాసం ఉండాలి, అదుపులో ఉండాలి, ఆ సామర్థ్యం ఉండాలి. లేకపోతే మనస్సు ఎటో తీసుకెళ్తుంది. అలాగే కొట్టుకుపోతున్నాం మనం కూడా. అక్కడ సంశయం రావాలి, నిజానికి మనస్సు జడమా చేతనమా, నా మాట ఎందుకు వినడం లేదు, కారణం ఏమిటి?
అని సందేహం రావాలి. ఈ విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు అందరూ సంశయ లక్షణాలను పరీక్ష చేయండి. ఈ సంశయం ఏమిటి? ఏదైనా విషయంలో, వస్తువుల విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ, జంతువుల విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సంశయాలు వస్తున్నాయా లేదా, సందేహాలు వస్తున్నాయా లేదా, అనుమానం కలుగుతుందా లేదా గమనించండి. కలిగితే ఎందుకు కలుగుతుంది ఈ సంశయం, ఈ సందేహం ఎందుకు కలుగుతుంది, నాకు ఏ విధంగా కలుగుతుంది, కారణం ఏమిటి? రకరకాలుగా అంటే విరుద్ధ లక్షణాలు ఉన్నప్పుడు, సమానంగా ఉన్నప్పుడు, లేదా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, అక్కడ సమాన అనేక ధర్మ ఉపపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అనుపలబ్ధి అవ్యవస్థాత, ఇవి శబ్దాలు ఇందులో తప్పకుండా వస్తాయి. అప్పుడు విశేష అపేక్ష విమర్శ, విశేష అపేక్ష ఉంటుంది. అంటే విశేష లక్షణాలు తెలుసుకోవాలి, దాని ద్వారా మనం నిర్ణయం చేయాల్సి ఉంటుంది. దానికోసం ఆలోచిస్తాం, విమర్శ చేస్తాం అన్నమాట. అవునా కాదా, అటా ఇటా అని చూస్తుంటాం, దాని పేరు విమర్శ. సరిగ్గా ఉందా లేదా, అంటే ఒక వస్తువు తీసుకొని మనం ఇప్పుడు బెండకాయలు కూరగాయలు తీసుకున్నప్పుడు చూస్తాం, గమనిస్తాం, ఏమైనా పురుగులు ఉన్నాయా, ముద్రిపోయినాయా చూస్తుంటాం. అది చూడమే విమర్శ అన్నమాట. ఒక బట్టలు కొనేటప్పుడు కూడా చూస్తాం, చీరలు కొనేటప్పుడు చూస్తాం, సరిగా ఉందా లేదా, డిజైన్ సరిగా ఉందా లేదా, రంగు సరిగా ఉందా లేదా, క్వాలిటీ సరిగా ఉందా లేదా అని చూస్తాం. దాని పేరు విమర్శ. అందులో ఇంకా విశేషంగా చూడాల్సి వస్తుంది, దాని పేరు విశేష అపేక్ష ఉంటుంది. అంటే ఈ కంపెనీ అని చెప్పినారు, ఆ కంపెనీ ఉందా లేదా, ఆ క్వాలిటీ ఉందా లేదా అని చెప్పేసి విశేషంగా చూస్తాం. రెండు సమానంగా ఉన్నాయి, అదే డిజైన్ అదే కలర్ అంతా అదే, కానీ కంపెనీ వేరుంది. అక్కడ డౌట్ వచ్చింది, సేమ్ ఉంది కానీ కంపెనీ ఏదో విడిగా కనిపిస్తుంది. కొందరు కల్తీ చేసేవారు ఆ కంపెనీ పేరులో ఒక అక్షరం అటు ఇటు మార్చేస్తారు, మార్చేసి అదే కంపెనీ లాగా చూపిస్తారు. మన సందేహం రావాలి, అలాగే అనిపిస్తున్నాయి, రెండు చీరలు అలాగే అనిపిస్తున్నాయి, రెండు వస్తువులు అలాగే అనిపిస్తున్నాయి, కానీ కంపెనీ దగ్గర చూస్తే ఏదో దాని ఆ హాలోగ్రామ్ చేంజ్ ఉంటుంది, లేదా దాని గుర్తు చేంజ్ ఉంటుంది, లేదా ఐఎస్ఐ మార్క్ లేదు. కొన్ని వస్తువులు కొంటుంటాం, ఐఎస్ఐ మార్క్ ఉండాలని చూస్తాం, అది లేదు అంటే సంశయం వస్తుంది. అంటే విశేషంగా చూసే అవసరం ఉంటుంది. దాని పేరు విమర్శ. విమర్శ అంటే చెక్ చేసుకోవడం, గమనించడం. ఆ రకంగా సంశయం కలుగుతుంది. అదేమైనా చేస్తున్నామా లేదా నిజానికి సందేహించడం అనేది మంచి లక్షణము. కొంత తెలిసి కొంత తెలియనప్పుడు, అనియమంగా ఉన్నప్పుడు, అవ్యవస్థ ఉన్నప్పుడు సందేహం వస్తుంది. మనకు వచ్చే సందేహాలలో రకరకాలు వస్తాయి. సమాన లక్షణాలు ఉన్నప్పుడు, విరుద్ధ లక్షణాలు ఉన్నప్పుడు, అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, కొన్ని తెలిసినప్పుడు, కొన్ని తెలియనప్పుడు, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అలాగా. అందుకే సమాన అనేక ధర్మ ఉపపత్తి అయినప్పుడు, లేదా విప్రతిపత్తి అయినప్పుడు. ఉపపత్తి అంటే ఆ స్థితి ఉన్నప్పుడు, విప్రతిపత్తి అంటే ఆ స్థితి లేనప్పుడు, విరుద్ధంగా ఉన్నప్పుడు. ఉపలబ్ధి అనుపలబ్ధి అంటే కలిగినప్పుడు కలగకున్నప్పుడు, అంటే జ్ఞానం తెలిసినప్పుడు తెలియనప్పుడు. ఉపలబ్ధి అనుపలబ్ధి అవ్యవస్థ, అవ్యవస్థ ఉన్నప్పుడు అప్పుడు మనకు విశేష అపేక్ష ఉంటుంది. దాని ద్వారా విమర్శ చేస్తాం, విశేష అపేక్ష కొరకు, విశేష లక్షణాల అవసరం కొరకు విమర్శ చేస్తాం. దాని పేరు సంశయం అని చెప్పేసి మొదటి అధ్యాయంలోనే, మొదటి ఆహ్నికంలో 23వ సూత్రంలో సంశయం యొక్క పరిభాష, నిర్వచనం చెప్పడం జరిగింది. ఇప్పుడు 2వ అధ్యాయంలో ప్రమాణాలు ప్రమేయాలు వదిలిపెట్టేసి సంశయం తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే సంశయించకుండా ఏది తెలియదు కాబట్టి సంశయం ముఖ్యము. ఈ సంశయాలు నివృత్తి చేసుకోవడానికి ప్రమాణాలు అవసరం ఉంటాయి. దేని గురించి, వేటి విషయంలో సంశయాలు కలుగుతాయి అంటే ఆత్మ, శరీరము, ఇంద్రియాలు, అర్థాలు, బుద్ధి, మనస్సు, ప్రవృత్తి అని ఈ 12 ప్రమేయాల గురించి సంశయం కలగాలి. ఆధ్యాత్మికంగా ఈ 12 ప్రమేయాల గురించి తెలుసుకోవాలి. ఈ 12 ప్రమేయాల గురించి విమర్శ చేయడమే, సంశయించడమే, దాన్ని నిర్ణయం చేయడమే ఈ మొత్తం ఈ న్యాయదర్శనం యొక్క ఉద్దేశం. న్యాయదర్శనంలో 12 ప్రమేయాల గురించే ఉంటుంది. ఈ ప్రమాణాల ద్వారా నిర్ణయం చేయాలి, ఆత్మ ఉందా లేదా, ఆత్మ లక్షణాలు ఏమిటి, అలాగే పంచవయ పద్ధతిలో ఆత్మ నిత్యమా అనిత్యమా, అలాగే శరీరం గురించి శరీరం నిత్యమా అనిత్యమా, శరీరం చేతనమా జడమా, ఈ విధంగా ఈ 12 ప్రమేయాల గురించే మొత్తం చర్చ ఉంటుంది. ఆ విషయమే న్యాయ దర్శనం. ఇది
మనకు చాలా విషయాల్లో జాగ్రత్త పరచడానికి అడుగడుగున కాపాడే దర్శనం, న్యాయ దర్శనం. అన్ని శాస్త్రాలలో కలిగే సందేహాలు కూడా ఎలా సందేహించాలి, ఎలా నివృత్తి చేసుకోవాలని మార్గదర్శనం చేసే దర్శనం న్యాయ దర్శనం. అన్నిటికీ న్యాయం చేస్తుంది. మన జీవితంలో న్యాయం కలుగుతుంది. ఆధ్యాత్మిక న్యాయం, శాస్త్రాధ్యయనంలో న్యాయం. న్యాయం అంటేనే నిర్ణయం. నిజానికి న్యాయం, పూర్తిగా న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎటువంటి సత్యాసత్యాలు అక్కడ వాటికి తావు లేకుండా, సత్యమే ఇది సత్యం అని తీర్పునిచ్చేది, చివరి తీర్పు, జడ్జిమెంట్ ఇచ్చేది న్యాయ దర్శనం. కాబట్టి న్యాయ దర్శనం లేకుండా ఏ దర్శనం సరిగ్గా అర్థం కాదు నిజానికి. అందుకే ఒక్కొక్క విషయాన్ని కూలంకషంగా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సంశయం గురించి ప్రయత్నం చేసినాం. ఇంకా సంశయం గురించి ఇంకా చర్చ ఉంటుంది. ఇంకా అది ఈ సంశయ లక్షణాల పరీక్ష మొదలైంది. శిష్యుని రూపంలో గౌతమ మహర్షి కొన్ని సూత్రాల ద్వారా చెప్పడం జరుగుతుంది. సంశయం కలుగుతుంది, తప్పకుండా కలగాలి. కానీ శిష్యుడు సంశయం అవసరం లేదు, ఏ రకంగానూ సంశయం అవసరం లేదు, ఏది ఎలా ఉంటే నాకెందుకు అని అటువంటి స్థితి ఉన్నప్పుడు, లేదా అర్థమైంది ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడు కూడా సంశయం కలగదు. సామాన్యంగా విద్యార్థులు చేసే పొరపాటు ఇది. మనం కూడా ఇటువంటి పొరపాటు చేస్తాం. ఏ సంశయం అవసరం లేదు, ఏదో ఒకటి కానివ్వండి, అన్నిటికీ సందేహిస్తారు, ఎందుకు డౌట్ పడతారు, ప్రతిదానికి డౌట్ అని అంటారు. కానీ లోపల వారు అన్నవారు కూడా అక్కడ కూడా సంశయం కలుగుతుంది. కాబట్టి సంశయం గురించి ఇక్కడ తీసుకోవడం జరిగింది. మూడవ ప్రతిపత్తి విషయం ప్రమాణ ప్రమేయ సంశయ. ఈ సంశయం తర్వాత ఒక్కొక్క విషయం వాటి గురించి పరీక్ష జరుగుతుంది. రెండవ అధ్యాయం అంతా కూడా వీటి గురించి పరీక్ష ఉంటుంది, వీటి లక్షణాల పరీక్ష ఉంటుంది. తర్వాత మూడవ అధ్యాయంలో మళ్ళీ అన్ని విషయాలు వస్తుంటాయి. ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో ఈ దర్శనం సాగుతుంది. ఈ దర్శనం మొత్తం కూడా బుద్ధిపూర్వకంగా ఉంటుంది. చాలా నిదానంగా, ఓపికతో, స్థిరంగా, ప్రశాంత మనసుతో ఆలోచిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇదంతా కూడా నిజానికి ఎక్కువ మటుకు స్థూల విషయాలు ఉన్నాయి ఇందులో, పెద్ద లోతుకు దిగాల్సిన అవసరం లేదు. కానీ వ్యవహారంలో మనం పెట్టుకుంటే అర్థమవుతుంది. కేవలం శబ్దాలు వేరున్నాయి కానీ వ్యవహారంలో మనం చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఈ విధంగా మనం గౌతమ మహర్షికి చాలా చాలా రుణపడి ఉన్నాం. గౌతమ మహర్షి యొక్క ఈ సూత్రాలను మనం జీవితంలో నింపుకొని వ్యవహారం చేస్తే విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, గురువులు కానీ, శిష్యులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, న్యాయవాదులు, న్యాయాధీశులు అందరికి పనికొచ్చే శాస్త్రం ఇది. అడుగడుగున వ్యవసాయదారులు కూడా పనికి వస్తుంది. వస్తువులు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, పరీక్ష చేసేటప్పుడు, డాక్టర్లకు, రోగులకు అందరికి పనికొచ్చే విషయం ఇది. అటువంటి పూర్తిగా వ్యవహారంలో చూయిస్తూ చివరికి ఈ విషయాలని ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగించుకోవాలి, చివరికి ఎలా మోక్షం పొందాలి. ఎందుకంటే మన కష్టాలకు, బాధలకు, సమస్యలకు కారణం ఈ జన్మయే. జన్మ ఎందుకు వచ్చింది, రాకుండా ఎలా చేసుకోవాలి, అసలు జ్ఞానం ఏమిటి, మిథ్యాజ్ఞానం ఏమిటి, ఈ మిథ్యాజ్ఞానాన్ని మనకున్నటువంటి విరుద్ధ జ్ఞానం, భ్రమలను, భ్రాంతులను దూరం చేసుకోవడం ముఖ్యం. నిజానికి ఆ భ్రమలు, భ్రాంతులే సంశయానికి కారణం. భ్రమలని దూరం చేసుకోవాలి, భ్రాంతులను దూరం అయిపోవాలి. అప్పుడే మనం మోక్షం పొందగలుగుతాం. అన్ని భ్రాంతులతో, సందేహాలతో ఉంటే చివరికి దేహాలు వస్తాయి, మళ్ళీ జన్మలు వస్తాయి. అందుకే దేహం ఉంటే సందేహం ఉంటుంది. దేహమే ఒక సందేహం, దేహమే సందేహం, అది సంశయం. సంశయాత్మ వినశ్యతి. సంశయాలు ఉంటే నష్టం తప్పదు. అందుకే సంశయాలు నిస్సంశయం చేసుకోవాలి, నిస్సందేహం చేసుకుని ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు గౌతమ మహర్షి. ఇక్కడ ఈ విషయాన్ని ఆపేద్దాం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. గౌతమ మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి,
सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा समा शान्तिः। शान्तिरे। ॐ ओम शांति शान्ति शांति शांति। शान्तिः। सर्वेभ्यो सर्वेभ्यो नमः। नमस्ते गुरुजी।